మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హలో హాయ్ అక్క. నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? అవునక్క. చదువు అంటే ఇష్టం లేదా? ఇష్టం. స్కూల్లో నువ్వు ఫస్ట్ ర్యాంకరా? లేదక్క. లేదా? నువ్వు ఫస్ట్ నుంచి సీరియల్స్ మూవీస్ యాక్టింగ్ చేయాలని ఎవరు నేర్పించారు? మాట్లాడావా మరి పవన్ కళ్యాణ్ గారితో? ఏం మాట్లాడావు? నేను ఫోటో అడిగాను, రేపిస్తాను అన్నారు. ఓకే. ఇవ్వలేదు. దాంతో నేను అంకుల్ మీరు నాకు ఫోటో నిన్న ఇస్తాను, నిన్న అడిగాను, ఈరోజు ఇస్తాను. నువ్వు లెంత్ డైలాగ్స్ చెప్తున్నావు అంట కదా, మా కోసం కూడా చెప్తావా ఇప్పుడు? అమ్మకి ప్రాణగండమ్మ జరగకూడదు, అమ్మ చాలా మంచిది. నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. ఎనీ డౌట్స్? నో డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాతో మీరు చాలా మంది సెలబ్రిటీలను చూసుంటారు, పెద్ద పెద్ద యాక్టర్లను చూసుంటారు, కానీ ఇప్పుడైతే ఒక చిచ్చర పిడుగుందనమాట. ఆల్రెడీ అందరినీ భయపెట్టేస్తుంది బయట. సీరియల్లో మాత్రం ఎంత అమాయకంగా, క్యూట్గా, నీట్గా, మంచి మంచి డైలాగులతో, అది కూడా చాలా పెద్ద పెద్ద లెంతీ డైలాగ్స్తో మనందరినీ అలరిస్తున్న రిషిత ఉంది. రిషితతో అయితే బోల్డ్ అని ముచ్చట్లు మాట్లాడేద్దాం రండి. హలో. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను రిషిత. కాదు, ఇలా మాట్లాడడం ఎవరు నేర్పించారు నీకు? అంత రెస్పెక్ట్ ఇచ్చి మీరు బాగున్నారా అని అనడం ఎవరు చెప్పారు ఇలా అంతా నీకు? నేనే నేర్చుకున్నాను. నువ్వే నేర్చుకున్నావా? ఎలా ఎలా నేర్చుకున్నావు? మమ్మీ వాళ్ళు నేర్పించలేదా నీకు? మమ్మీ వాళ్ళు నేర్పించారు, నేను నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకున్నావా? నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? అవునక్క. అవునా? చదువు అంటే ఇష్టం లేదా? ఇష్టం. ఇష్టమేనా? అన్నీ కవర్ చేస్తావా? అవునక్క. స్కూల్లో నువ్వు ఫస్ట్ ర్యాంకరా? లేదక్క. లేదా? ఏ ర్యాంక్ వస్తుంది నీకు? 4th ర్యాంక్ 5th ర్యాంక్ అలా వస్తుంది. అవునా? అంతేలే, నేను బ్యాక్ బెంచర్. నాకు ఇంకా ఆ ర్యాంకులు ఏమి ఉండవు. లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ నాది, నీకు తెలుసా? ఎప్పుడు అదే ఉండేది నాకు ర్యాంక్. కానీ ఇట్లా బుట్ట బొమ్మలు ఎవరు రెడీ చేశారు ఈరోజు నిన్ను? మమ్మీ. మమ్మీ రెడీ చేసిందా? నీకు రెడీ అవ్వడం కూడా ఇష్టమేనా? సీరియల్లో రోజు ఇంతే రెడీ అవుతావా? లేదక్క, లంగా బ్లౌజ్ వేసుకుంటా. లంగా బ్లౌజ్ వేసుకుంటావా? ఆ డ్రెస్సులు నీకు బయట ఇష్టమేనా? అవును. అవునా? నీ గొంతు చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ అక్క. నువ్వు ఫస్ట్ నుంచి సీరియల్స్ మూవీస్ యాక్టింగ్ చేయాలని ఎవరు నేర్పించారు? మా మమ్మీకి డాడీకి ఒక డ్రీమ్ అక్క, నేను మా అక్క టీవీలో కనిపించాలని. నువ్వు మీ అక్క టీవీలో కనిపించాలనా? చిన్నప్పుడే చెప్పారా మీకు అది? చెప్పారు కదా. అవునా? ఫస్ట్ క్లాస్ నుంచి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళేదాన్వా నువ్వు? లేదక్క. లేదా? డైరెక్ట్ గా యాక్టింగ్ చేసేస్తున్నావు అంటే మహానటి నువ్వు, అంతేనా? ఒక కంటి నుంచి 2 drops అట్లా ఏడుస్తావా మరి? లేదక్క, గ్లిజరిన్ పెట్టుకుంటా. అంటే ఏడిపించే సీన్లు ఉంటున్నాయా నీకు? ఇప్పటి నుంచి ఏడిపిస్తున్నారా? అవునక్క. అయ్యో, సీరియల్ అంటే ఏడవలసిందేనా? సినిమాలు కూడా చేసినట్టున్నావు కదా ఈ మధ్య. అవునక్క. ఏం సినిమాలు చేసావు? ప్రేమిస్తున్నా, గావకేలి, బోలా శంకర్, హర్ హర్ వీరమల్లు. వామ్మో, ఫాస్ట్ గా ఇట్లా ఇట్లా వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి స్లోగా చెప్పా. ప్రేమిస్తున్నాం, గావకేలి, కేలి కేలి. ఓకే. గావకేలి, బోలా శంకర్, హర్ హర్ వీరమల్లు. హరిహర్ వీరమల్లో ఏం క్యారెక్టర్ చేసావు? హర్ హర్ వీరమల్లులో నేను చిరంజీవి పక్కన నిల్చుంటాను అక్క. చిరంజీవి పక్కన నిలబడ్డావా? ముందు అసలు చిరంజీవి గారు ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ముందే నిలబడ్డావా? మాట్లాడావా మరి పవన్ కళ్యాణ్ గారితో? ఏం మాట్లాడావు? నేను సీన్ లో చాలా బాగున్నారు అక్క నాతో. నేను ఫోటో అడిగాను, రేపిస్తాను అన్నారు. ఓకే. ఇవ్వలేదు. దాంతో నేను అంకుల్ మీరు నాకు ఫోటో నిన్న ఇస్తాను, నిన్న అడిగాను, ఈరోజు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు అంటే నువ్వు నా పరువు అంతా తీస్తున్నావు రా అని హ్యాండ్ వేసి ఫోటో తీసుకొని నువ్వెందుకు ఇంత ఎండలో చేస్తున్నావు, స్కూల్కి వెళ్ళొచ్చు కదా అన్నారు. అవునా? ఇంత చిన్న పిల్లప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అడిగారా? ఓకే. నువ్వేం చెప్పావు మరి? ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదా? నవ్వావా? అది కూడా ఆలోచిస్తున్నావు ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని అంకుల్ అన్నావా నువ్వు? అంకుల్ మీరు నాకు ఫోటో ఇవ్వలేదని అడిగావా? అవునక్క. అయ్యో, తిట్టలేదా నేను అంకుల్ ఎందుకు అయ్యాను నీకని? మంచోళ్ళు కదా. అలా యాక్టింగ్ చేసే ముందు ఆయన పెద్ద ఆయన కదా, భయమే లేదా నీకు?
భయం ఎందుకు అక్క, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? ఏం అలవాటు అయిపోయింది? షూటింగ్. షూటింగా? ఫస్ట్ డే షూట్ అప్పుడు భయపడ్డావా పోనీ? అప్పుడు కూడా భయపడలేదా? ఎందుకు? అంటే యు ఆర్ బోర్న్ యాక్ట్రెస్ అనమాట, నువ్వు పుట్టిందే ఇంకా యాక్టింగ్ చేయడానికి అన్నట్టు వచ్చేసావా? పెద్దానికి భలే క్యూట్ గా నవ్వుతున్నావు ఇట్లా. ఇప్పుడు ఏ సీరియల్స్ చేస్తున్నావు చిట్టి తల్లి? ముక్కు పొడిక అక్క. ముక్కు పుడక చేస్తున్నావు. ముక్కు పుడకలో ఏదో నువ్వు లెంతీ డైలాగ్స్ చెప్తున్నావు అంట కదా, మా కోసం కూడా చెప్తావు ఇప్పుడు ప్రాంప్టింగ్ లేకుండా? అంటే సీరియల్స్ లో పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తుంటారు కదా. లేదక్క, కొన్ని నా ఓన్ గా చెప్తాను. నేను మిస్టేక్ చెప్తే వాళ్ళు అందిస్తారు అంతే. అవునా? సరే చెప్తావా ఇప్పుడు మరి? ఏంటి? అమ్మకి ప్రాణగండమ్మ జరగకూడదు. అమ్మ చాలా మంచిది. అమ్మ ఏం అన్యాయం చేసింది తల్లి నీకు? అమ్మ చాలా మంచిది, అమ్మకి ఇలా జరగకూడదు. ఇది ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ వాళ్ళతో. కళ్ళి లైలా తిప్పాలని ఎవరు నేర్పించారు చిట్టి తల్లి నీకు? వామ్మో, ఇంత పెద్ద డైలాగ్స్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పేస్తావా? లేదక్క, 4 టేక్స్ అయితాయా? సజెషన్, క్లోజ్, వైడ్, టూ షార్ట్. నీకు ఈ పేర్లన్నీ కూడా తెలిసిపోయాయా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు నువ్వు షూటింగ్స్? ఫస్ట్ క్లాస్ నుంచి చేసు. ఫస్ట్ క్లాస్ నుంచా? ఫస్ట్ క్లాస్ లో ఏ సీరియల్ చేసావు? అది ఇంటి గుట్టు. మళ్ళీ సెకండ్ క్లాస్కి ఒక సీరియలా? ఇంటి గుట్టు, అగ్ని పరీక్ష, హేమండ శ్రీమతి గారు, ముక్కు పుడక. వరుసగా ఫస్ట్ క్లాస్ నుంచి పెద్దగా అవుతున్నావు. అంటే సీరియల్స్ లోనే పెద్దగా అవుతున్నట్టున్నావు కదా నువ్వు ఇలా. మరి నీకు పర్సనల్ లైఫ్ లో అంటే చదువుకోవడం, ఆడుకోవడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ మిస్ అవుతావు అనిపించదా? ఎందుకక్క, షూటింగ్ లో కూడా ఆడుకోవచ్చు కదా. ఎవరు పిల్లలందరూ ఉంటారా షూటింగ్స్ లో? అవునా? వాళ్ళతో ఆటలాడుకుంటున్నాను. అంత టైం ఉంటుందా నీకు? చిన్న అందరు క్లోజ్ చేయాలి కదక్క, అప్పుడు గ్యాప్ ఇస్తారు. ఓ, అందరు ఒక్కొక్కరు క్లోజ్ కి నీకు గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ లో తినడానికి సరిపోతుందేమో కదా. మమ్మీ వస్తారా నీతో పాటు ప్రతి షూట్ కి వస్తారా? అయ్యో, ఆవిడ పనులని అనుకుని నీతోటే వస్తున్నారా పాపం? లేదక్క, మార్నింగ్ లేచి అంత పని చేసి అక్కని రెడీ చేసి స్కూల్కి పంపించేసి మేమిద్దరం షూటింగ్కి. అవునా? మరి అక్క లేదా సినిమాల్లో, సీరియల్స్ లో? అక్క డాన్సర్ అక్క. జనవరి 8th కి ముంబైకి వెళ్తుంది. ఇండియన్ హిప్ హాప్ ఛాంపియన్షిప్ కి వెళ్తుంది అక్క. ఓకే, నాకు పుట్టిన చెల్లి కూడా అక్క నన్ను సార్లు అని ఉండదు తెలుసా. ఇంత క్యూట్ గా అక్క, మాటకు ముందు అక్క, మాట తర్వాత ఒక అక్క, మాట వెనక ఒక అక్క. భలే పిలుస్తున్నావు నువ్వు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ చెల్లి. తర్వాత షూటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఒక డైలీ రొటీన్ ఏముంటుంది నీకు? షూటింగ్, స్కూల్కి వెళ్తావా? స్కూల్ లేనప్పుడే షూటింగ్కి వెళ్తావా? లేదక్క, స్కూల్ ఉన్నప్పుడు షూటింగ్ ఉంటుంది. మరి ఎలా మేనేజ్ చేస్తావు? మా మమ్మీ టీచర్స్ అడిగి పిక్స్ పంపించుకుంటారు, షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడు రాసుకుంటాను. అమ్మో, మల్టీ టాలెంటెడ్ అయితే. ఎట్ ఏ టైం అన్ని మేనేజ్ చేస్తున్నావా? హోంవర్క్లు రాయడం. అమ్మో, అందుకే క్లాస్లో 4th మనం. అయినా 4th ఎట్లా వస్తున్నావు నువ్వు అసలు? నీకు స్పెల్లింగ్స్ వస్తాయా? నేను అడగాల మరి. పీస్ స్పెల్లింగ్ PICES. PICEC. ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూడు, అది గ్రేట్ అసలు. పీ స్పెల్లింగ్ ఏంటి? PICECనా? సరే, రిషిత స్పెల్లింగ్ చెప్పు. RISHITH. నీ పేరు కాబట్టి వస్తుందిలే. వైష్ణవి స్పెల్లింగ్ చెప్పు. ఎలిఫెంట్ చెప్పు పోనీ. ELEF. అయ్యో, రిషిత కొట్టేస్తారు మీ టీచర్స్. ఈ ఇంటర్వ్యూ మీ టీచర్స్ చూపించాలా? ELEF తర్వాత ANT. ELEFANT ఎలిఫెంట్, అంతే కదా. క్యాట్ CAT క్యాట్. అమ్మయ్య, బతికిచ్చావు. ర్యాట్ RAT. ఓకే, మీ మమ్మీ పేరేంటి? మంజుల స్పెల్లింగ్ చెప్పు. MANJULA. మంజుల. MANJULA. కరెక్ట్. డాడీ పేరు? మునిశేఖర్. అది రాదక్క. ఎందుకు నేర్చుకోలేదు? పార్షియాలిటీనా? మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా నీకు? నేను టీచరు, నేను యాంకర్ కాకముందు టీచర్గా పనిచేసేదాన్ని, అందుకే అడుగుతాను. తెలుగులో వస్తాయి పోనీ, తెలుగు రాయడం వస్తుందా నీకు? వస్తుందా నిజంగా? న్యూస్ పేపర్ చదువుతావా? అయ్యో, న్యూస్ పేపర్ స్పెల్లింగ్ చెప్పు. నన్ను తిట్టాలనిపిస్తుందా రిషిత?
పోనీ కొట్టాలనిపిస్తుందా? లేదక్క. ఎంతసేపు ఆలోచించావంటే కొట్టాలనిపిస్తుంది నిజంగా. పోనీ వదిలేలే, అందరు చదువుకోవాలి ఏంటి, అమ్మ ఒకసారి ఊపిరి తీసుకుంది అమ్మయ్య వదిలేసిందని వదిలిపెట్ట బొమ్మాలి నేను. పాట పాడతావు నా కోసం ఒకసారి? ఏం పాట పాడతావు? ఏదో ఒక పాట పాడతా. ఏదో ఒక పాట అని ఒక పాట ఉందా? సరే పాడు. రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగినే వెన్నెలే ఏ వెన్నెలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం పొందనే స్నేహమే వెన్నెల నీ గీతనే రాతనే కాలమే సాక్షిగా. అంతే అక్క. పాటలో 4 లిరిక్స్ గుర్తొచ్చాయి నీకు, స్పెల్లింగ్స్ చెప్పమంటే మాత్రం రావట్లేదే. ఎలా పాటలు సినిమాలు గుర్తున్నాయా నీకు? బాహుబలి స్టోరీ చెప్పు. చూసావు బాహుబలి సినిమా? చూడలేదా? బాహుబలి సినిమా చూడలేదా? ఏ సినిమా చూసావు నువ్వు రీసెంట్ గా? కాంతారా. కాంతారా చూసావా? కాంతారాలో హీరో ఎవరు? హీరో ఉంటాడు కదక్క. ఎవరా హీరో? ఒక హీరో పేరు తెలీదు అక్క. ఒక హీరో అంతేనా? మరి అందరు హీరోలే కదా, ఒక హీరో. నిజంగా పేరు తెలీదు అక్క నాకు. హీరోయిన్ పేరు తెలుసా? కాంతారా స్టోరీ ఏంటి? అక్కడ ఒక్కొక్కరికి కాంతారా వస్తుంది అక్క. వస్తుందా? ఓకే. ఎక్కడికి? హీరోకి కాంతారా వస్తుంది. కాంతారా అంటే దేవుడు. ఓకే. కాంతారా వచ్చిన తర్వాత ఎందుకంత భయపడుతున్నా? ఎగ్జామ్ ఏం కాదు, ఇది ఏం కాదు. చెప్పు. వీళ్ళను వాళ్ళ మమ్మీ లాగా ట్రీట్ చేసి ఆమెను చంపేస్తాడు. దీంతో తనకి కోపం వచ్చి ఒక బావి ఉంటుంది, దానిపై నుంచి దూకి అటు వస్తాడు. అప్పుడు కాంతారా వస్తుంది. అది సాయిల్ అంతా తీసుకొని ముఖాన్ని పూసుకొని షేక్ అవుతాడు. తర్వాత అందరినీ చంపేస్తాడు. అంతే, అదే కాంతారా స్టోరీ. అంతేనా? కరెక్టేనా? హీరోయిన్ చెడ్డది. హీరోయిన్ చెడ్డదా? నువ్వు కాంతారా 2 చూసావు కదా? ఓకే. హీరోయిన్ చెడ్డది, మంచిది కాదు, కానీ మంచి దానిలాగా నటిస్తుంది. అవును. సో లాస్ట్ కి ఏమవుతుంది, ఆయనని ప్రేమిస్తున్నట్టు నటించి హెయిర్ నెయిల్స్ అంతా కట్ చేసుకుని ఒక చిన్న బాక్స్ లో పెట్టుకుంటది. పెట్టుకున్న తర్వాత వాళ్ళ అజ్జి అంటది. అదంతా తీసి పూజ చేసి ఇలా కట్ చేసుకొని కత్తికి రాసిన తర్వాత అందరినీ చంపేస్తూ ఉంటది. లాస్ట్ కి హీరోయిన్ వాళ్ళ అజ్జి చచ్చిపోతారు. వాళ్ళ అజ్జి చచ్చిపోతారా? అజ్జి అంటే ఎవరు? తాతయ్య. తాతయ్య. తాతయ్య అనే కదా అన్నారు, మరి నువ్వు అజ్జి అని ఎందుకన్నా? నువ్వు కన్నడలో చూసావా సినిమా? నీకు కన్నడ వస్తుందా? ఇది ఒక 2 మాటలు చెప్పు. ಊಟ ಮಾಡಿದ್ದೀರಾ? ఇంకా దిల్ల నేను అదొకటే వచ్చు నాకు కూడా కన్నడలో. ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದೀರಿ? తిడుతుంది ఇప్పుడు నన్ను పాప. అక్క కాదక్క, ఏం ಮಾಡ್ತಾ ఇದ್ದೀరి అంటే ఏం చేస్తున్నారు అని. అయ్యో రిషిత్ అని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ఇంకా 2 ಊಟ అరద. ఆ 2 వచ్చు కదా నీకు? లేదక్క, మేలే పైన, కెల్గడే కింద. ఓహో వర్డ్సా? ఓకే. ఇంకా బేకు సాకు ఇది కూడా కన్నడలోనే ఉంటుంది కదా? కాదా? నవ్వుతావు ఏంటి చెప్పు. బేకు వద్దు, సాకు కావాలి, ఇదే కదా? బా అంటే రా. బా బా బా. ఓకే. హోగి పెళ్ళు. అంతే. ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి నీకు మొత్తం? తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ కొంచెం వచ్చు. కొంచెం వస్తుందా? ఇంగ్లీష్లో ఏమైనా చెప్పవా నాకు? Did you eat the lunch? No, not yet. ఇప్పుడు ఇది అయిపోయాక. What are you doing? Again the same question. I'm doing interview. Okay. సో రిషిత, మల్టీ లాంగ్వేజెస్ వచ్చు నీకు, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచిగా సినిమాలు కూడా చేస్తున్నావు. సో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? హీరోయిన్ సాయి పల్లవి. ఎందుకు? తను బాగా చదువుకొని డాక్టర్ అయింది, ప్లస్ బాగా చదువుకొని మంచి స్టేజ్కి వచ్చి బాగా యాక్టింగ్ చేసింది కదక్క. అందుకు నేను కూడా అలా అవుదామని ఇష్టం. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నా అని చెప్పకు, అబద్ధాలు ఇవన్నీ. నిజంగా నేనే నేర్చుకుంటున్నా. ఎక్కడ చూసి నేర్చుకున్నావు? టీవీ చూస్తావు నువ్వు? రోజు చూస్తావా? ఏం చూస్తావు టీవీలో?
కార్టూన్స్ మూవీస్ చిన్న చిన్న. మరి అవన్నీ చూస్తే సాయి పల్లవకి ఏం చేసిందని నీకు ఎలా తెలిసింది? నాకు తెలుసక్క. అమ్మ మంచి డాన్సర్ కూడా. ఎవరు? సాయి పల్లవి. ఏం పాటకి వేసింది చెప్పు? మంచి డాన్స్. తండేల్లో డాన్స్ వేసిందా? ఏం పాట? హైలా సో. నీకు కూడా వస్తుందా డాన్స్? డాన్స్ కూడా వచ్చా నీకు? అయితే నువ్వు కూడా నెక్స్ట్ సాయి పల్లవి ఇంకా కదా? సిగ్గుపడుతున్నావు. నెక్స్ట్ సాయి పల్లవి అయిపోదాం మనం. నాకు తెలుసు అక్క అంట కొట్టేలాగా కొడదామని. హీరో? హీరో మూవీ హీరోనా అక్క? సీరియల్స్ లో హీరో అని చెప్దాం అనుకున్నాను, కాదు మూవీ హీరో. కాంతారాలో హీరో ఉన్నాడు కదా అక్క ఆయన. అది కాంతారాలో హీరో ఉన్నారు, ఆయన పేరు తెలీదు కానీ ఆయన నా ఫేవరెట్ హీరో. అంతేనా? నువ్వు కాంతారాలో హీరోతో యాక్ట్ చేసావా? హరిహర వీరమల్లులో హీరోతో యాక్ట్ చేసావా? ముగ్గురు ఇష్టం అక్క. కాంతారాలో హీరో పవన్ కళ్యాణ్, చిరంజీవి. కాంతారాలో హీరో పవన్ కళ్యాణ్ గారా? ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తుంది రిషిత, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో ఎవరిని కొట్టేస్తాను నాకే తెలియదని కదా. నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? యమదొంగ డైలాగ్. ఓకే, ఏంటది చెప్పు. యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి నీ ధర్మసూత్రమును మంట కలిపి తన ప్రతి ప్రాణాలను దక్కించుకున్న నారిమణి సావిత్రి జయజాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగా నుంచి నీ పాశములు సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహారులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులు తెచ్చిన పసివాడు మార్కండేయుడు జాతి. మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేతయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదుముడు అన్న కించభావాన్ని కూకటి వేలతో సైతం పెకిలించి వేసదా. ముక్కులు పొందే ముకోటి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుండిత సేవా దక్ష పన్వార సమూహ మధ్యమున భూతల పరిరక్ష ధర్మ నిలయాలన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల్లామంతా జాతి కూపములను సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? నో డౌట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేర్చుకున్నావు ఇది కాదు, నేను ఇంటర్వ్యూలో ముందే అడుగుతాను, నువ్వు పసిగట్టి మైండ్ లో పెట్టుకుని వచ్చావా ఇదంతా? ఎక్కడ నేర్చుకున్నా? ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 2-3 days పట్టింది అక్క. అంతేనా? 2-3 days లో నేర్చేసుకున్నావా? ఎవరు నేర్పించారు నీకు? మమ్మీ. మమ్మీ మమ్మీ కానీ చాలా బాగా చెప్పావు తెలుసా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. ఇలా ఎలిఫెంట్ స్పెల్లింగ్ కూడా చెప్పుంటే బాగుంటుంది. కానీ నిజంగా చాలా బాగా చెప్పావు. ఈ డైలాగ్ కానీ ఎన్టీఆర్ గారికి వినిపిస్తే హిల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా. మధ్యలో ఇలా చెయ్యండం, మా నవజాతి అనడం నైస్. యమదొంగ సినిమా చూసావా? యమదొంగ సినిమా చూడలేదు కానీ యమదొంగ డైలాగ్ వచ్చి నీకు. రీసెంట్గా అసలు సినిమాలే చూడట్లేదా నువ్వు? చూస్తున్నాను. సీరియల్సే చూస్తున్నావు మొత్తం. సీరియల్స్ లో ఒక ఎపిసోడ్ ని ఇట్లా సాగదీస్తారు కదా, నువ్వు అలానే చూస్తావా సీరియల్స్? నువ్వు యాక్ట్ చేసిన సీరియల్స్ అని చూస్తావు నువ్వు? అవునా? ముక్కు పుడకలో ఎవరు నీ ఫేవరెట్? హీరో హీరోయిన్ అందరూ. హీరో హీరోయిన్ అందరూ. అందరూ అంటే ఎందుకు, ఇంకా ఒకరే పేరు చెప్పాలి. హీరో హీరో పేరు? రాకీ సార్. అయితే ఐశ్వర్య గారు ఇష్టం లేదనమాట. ఇద్దరు ఇష్టం. రాకీ సార్ ఇష్టం అని చెప్పాను నువ్వు. మీరు ఒక్కరే అన్నారు. అయితే అప్పుడు నువ్వు ఐశ్వర్య పేరు చెప్పొచ్చు కదా. నేను ఐశ్వర్య గారు చెప్తాను. నా ఫ్రెండ్ ఐశ్వర్య గారు. మొన్న వచ్చా నేను సెట్కి, నిజంగా వచ్చా. ఎప్పుడు వచ్చారక్క? ఆ పక్కనే మనసంతా నువ్వే సీరియల్ షూటింగ్ జరుగుతుందా, ఆ రోజు వచ్చా నేను. అక్కడే భోజనం కూడా చేశా తెలుసా. అప్పుడు నువ్వు లేవు, నేను చూసా అక్కడ, నేను ఉండే అక్కడ. నేను చెప్తా ఐశ్వర్యకి. చెప్పాలా? వద్దక్క. ఇష్టమే అని చెప్పు మరి ఐశ్వర్యకు. ఐశ్వర్య అక్క కూడా ఇష్టమే. చూసారా ఐశ్వర్య గారు, నేను చెప్పానని చెప్పింది, లేకపోతే మీరు ఇష్టం లేదంట. చెప్పా ఇది కూడా. విలన్ అయిపోయాను కదా నీ పాలిటి నేను. లేదక్క. మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ ఎక్కువ ఇష్టం? డాడీ. ఇందాక కనీసం అందరు ఇష్టం అనైనా చెప్పావు. ఇందాక నేను రెడీ చేసింది మమ్మీ, నీకు డైలాగ్ నేర్పించింది మమ్మీ, నీతో పాటు రోజు షూట్కి వచ్చేది మమ్మీ, డాడీ ఇష్టం అని చెప్పావు నువ్వు. ఎందుకు?
నేను మా మమ్మీని ఏమన్నా అడిగితే మమ్మీ వద్దంటది, డాడీని అడిగితే డాడీ కొనిస్తాడు. అది ఇంతే, ఎప్పుడు కూడా డాడీస్ అందరు అంతే ఉంటారు. డాడీలు అందరు కొనిస్తారా, మమ్మీ వాళ్ళందరూ విలన్ అయిపోతారు. కాదక్క, నేను ఏమన్నా అడిగితే ఎందుకు డబ్బులు దండగా అంటది. మా డాడీ అయితే మా మమ్మీకి తెలియకుండా నాకు కనిపిస్తాడు. అవునా? డాడీ సినిమాలో డాడీ లాగా మీ డాడీ సినిమా చూసావు నువ్వు? లేదక్క. చూడలేదు కదా. ఆ డాడీ సినిమాలో కూడా అంతే, వాళ్ళ మమ్మీకి తెలియకుండా అన్ని కొనిస్తుంటాడు వాళ్ళ డాడీ. ఆ సినిమా చూసే ఇన్స్పైర్ అయ్యారు మీ డాడీ కూడా. వచ్చారా మీ డాడీ ఈరోజు? లేదక్క, ఆఫీస్కి వెళ్ళారు. ఎవరు వచ్చారు ఇక్కడ? మమ్మీ అక్క. మమ్మీ పక్కన కూర్చొని ఉండగా కూడా నీవు మమ్మీ ఇష్టం లేదు నాకు డాడీయే ఇష్టం అని చెప్పావు కదా. నీకు అయిపోయింది పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోగానే భజన చేస్తాను నీకు. భయం లేదా మమ్మీ అంటే? అమ్మో భయమా? కొడతదా మమ్మీ? కొట్టాలి, కొట్టకపోతే ఎలా? కొట్టకపోతే ఇవన్నీ ఎలా నేర్చుకుంటావు? కొడితేనే కదా. ఎంత మంచి మమ్మీ. ఈ బట్టలు చూడు, ఎంత క్యూట్ డ్రెస్ వేసింది నీకు ఈరోజు. ఇప్పుడు నువ్వు మమ్మీ ఇష్టం అని చెప్పేదాకా నేను వదిలిపెట్టాను నిన్ను. చెప్పేసి అందుకే నా కోసం. నాకు మమ్మీ కూడా ఇష్టం. చూసారండి, నా కోసం చెప్పింది. చెప్పేసి అది కూడా. రిషిత, నేనంటే ఇష్టం లేదా? ఇంతసేపు నాతో మాట్లాడావు కదా, నా పేరేంటి? నవ్వుతావు ఏంటి? ఇప్పుడు నా పేరు చెప్పలేదనుకో లేచొచ్చి కొడతాను నేను. ఏంటి చెప్పు నా పేరు? తెలీదక్క. అయిపోయింది, నేను చేయనీకి ఇంటర్వ్యూ వద్దు నాకు, వెళ్ళిపో. నా పేరు నేను చెప్పా స్టార్టింగ్ లో. గుర్తులేదక్క. మరి నీ పేరు నాకు ఎందుకు గుర్తుంది? తెలీదక్క. మరి నా పేరు కూడా తెలుసుకోవాలి కదా. అక్క మీరు పేరేంటి? నా పేరు వైషు అని పిలు. వైషు అక్క. వైషు అక్క. వస్తావా మా ఇంటికి? వస్తావా దీని తర్వాత? వచ్చేస్తావా? నిజంగానా? మీ మమ్మీ వద్దా? మమ్మీ అక్క నేను వస్తాం. మమ్మీ అక్క నువ్వు వస్తావా? అక్క కూడా వచ్చింది కదా. అక్క గురించి ఏం చెప్పలేదు మరి? చెప్పాను కదక్క. ఏమని చెప్పావు? ముంబైకి వెళ్తుందని కాదు, అక్క అంటే ఇష్టమా లేదా అని చెప్పలేదు. అక్క చెప్పలేదు నువ్వు నాకు. ఎందుకంటే నాకేమైనా డౌట్స్ ఉంటే మా అక్క క్లియర్ చేస్తుంది. నాకు స్కూల్లో ఏమన్నా టాలెంట్ షో ఉందంటే నాకు డైలాగ్స్ నేర్పిస్తుంది, డాన్స్ నేర్పిస్తుంది. నువ్వు టాలెంట్ షోస్లో పాల్గొంటావు బాగా. గుడ్ గర్ల్ రిషిత. ఇంకా చాలా చాలా సీరియల్స్ చేయాలి నువ్వు. మంచి సినిమాలు చేయాలి. నీ ఫేవరెట్ హీరోతో కూడా ఒక సినిమా చేయాలి. కన్నడకి వెళ్ళిపోయి చేయాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమైనా చెప్తావు నీ ఫ్యాన్స్ కి? మా ముక్కు పొడికే సీరియల్ ని అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాబా నిజంగా ఎవరో ప్రిపేర్ చేసినట్టే చెప్తున్నావు తెలుసా. సీరియల్లో రోజు ఇట్లానే చెప్పిస్తారా అందరినీతో? లేదక్క. సరే, థ్యాంక్ యూ, బాయ్ చెప్పేసి మనం ఆడుకుందాం. Bye. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.